జాతి నాయకుడిగా ముందుకు సాగుతున్నటువంటి దామోదరం రాజనరసింహ గారికి, తమ్ముడు విప్లవ భావాలు కలిగి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవాలనే అభిప్రాయం ఉన్నటువంటి తమ్ముడు ఇవాళ ఎమ్మెల్యే గారు వీరేశం గారు ఈ సభకు అధ్యక్షత వహించటం చాలా సంతోషం. అదేవిధంగా ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా సత్యనారాయణ గారు కానీ, యాదయ్య గారు కానీ, వీరేశం గారు కానీ, మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలందరికీ నమస్కారం. సోదరులారా, ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఉత్తకుండ కాడ కొట్లాడుకున్నట్టుంది మన పని. అన్ని పాపం రేవంత్ రెడ్డి గారి మాట అసెంబ్లీలో చూసినాక ఎంతో విభేదించిన నేను, ఈ ఒక్కటి చాలయ ఒక మాట మీద అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ రిజర్వేషన్ మొట్టమొదటి రాష్ట్రంగా అమలు చేసి తీరుతా అని చెప్పినప్పుడు నా హృదయం పొంగి పొర్లింది. ఉన్నమాట చెప్తున్నాను. చాలు, ఇక చాలు చాలు. ఈ జీవితానికి కూడా నాకు కూడా 70 సంవత్సరాలు వచ్చినాయి. ఏదో సాధించాలని మందకృష్ణ మాదిగను ముందట పెట్టి నడిపించిన మందకృష్ణ మాదిగ నాయకుడిని ఆశీర్వదించి ముందుకు సాగిపిన ఆ రోజుల్లో ఎవడు అతి గతి లేదు మన జాతికి. కానీ కృష్ణ నేను మాదిగ అని వచ్చినప్పుడు నా ఛాంబర్లోకి పిలిచి, ఎవరయ్యా ఈ వ్యక్తి మాదిగ అని రాసి పంపిండు, అతన్ని మొదట పంపమని చెప్పిన లోపలికి నా యాంటీ రూమ్లో కూర్చుండబెట్టి, ఏంటి ఏం చేయాలనుకుంటామని నేను అడిగా. అన్న, ఈ ఏబిసిడి మనం సాధించకపోతే మన జాతికి నష్టం వస్తుంది, అన్ని వర్గాలకు న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన కింద ఉద్యమం చేద్దామనుకుంటున్నా, మొదట మీ దగ్గరికే వచ్చిన మంత్రిగా అని చెప్పాడు. తమ్ముడు, దీనికోసమే నేను ఎదురు చూస్తున్నా. నీలాంటి కొన్ని భావాలు ఉన్నటువంటి విప్లవ భావాలు ఉన్నటువంటి తమ్ముడు ఏదైనా చేయగలుగుతాడు. నీ అరికాలకు ముళ్ళు తగలకుండా నేనున్న పోతామని ఆశీర్వదింపి పంపి, ఈ 30 సంవత్సరాలు రాజకీయాలు ఏమైనా ఆయన పురానికి ఎవడడ్డం వచ్చినా నేను ముందు తిరిగి మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏనాడు రాజకీయాల కోసం నేను భయపడలే, ఓట్ల కోసం నేను లెక్క చేయలే. సేవ చేసి 6 సార్లు గెలిచా. ఎంత పెద్ద మునగాళ్ళు అడ్డం వచ్చినా నేను తొక్కుకుంటూ నడిచి గెలిచా. ఇలా రాజకీయంగా కావాల్సింది పౌరుషం, జాతి ఐక్యత కావాలి. అంతేకాదు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని అడ్డుకుంటున్నది ఎవరు? పాపం ఎంతో నిక్కష్టంగా నేను, మందకృష్ణ, మన వీరేశం, అదే మన మంత్రి గారు రాజనరసింహ గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, సత్యనారాయణ గారు, యాదయ్య గారు అందరం పోయిన ముఖ్యమంత్రి గారి దగ్గర ధన్యవాదాలు చెప్పుదామని. నేను ఒకటే చెప్పాను, అయ్యా ఇక మాకు ఏం చేయకున్నా పర్వాలేదు, నేను కూడా ఏం అడగను, నాకు అవసరం కూడా లేదు. కానీ నా జాతికి ఇది సంపూర్ణంగా ఇది అమలు చేసే బాధ్యత నువ్వు తీసుకొని మీరు మాట్లాడిన ప్రకారంగా ఇది అమలు చేయమని మాత్రమే ఆనాడు కోరాం. పాపం ఆయన కూడా నేను హెలికాప్టర్ ఇచ్చి పంపిస్తాను, బ్రహ్మాండంగా పోయి తిరిగి రండి, ఏ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుందో చూస్తానని చెప్పాడు. కానీ బాధాకరం ఏంటంటే ఆయన మాట నడవనివ్వటం లేదనేటువంటిది వినబడతా ఉంది. ఇది కూడా చాలా బాధాకరం. కానీ ఎవడాడు నడవనియనోడు చూద్దాం పదా అని గ్రామాల నుంచి కనుక, కాశీం గారు ఎన్ని లక్షల మంది ఉన్నామో, 60 నుంచి 70 లక్షల మంది మనం ఉంటే, ఒక్కసారి కనుక ఓటు ఇటుకెళ్ళి అటు వేస్తే, అటుకెళ్ళి ఇటు వేస్తే, మొన్నటి దాకా ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ ఎవరున్నారు? అప్పుడు ఏరేవా ఎవరున్నారు? మరి దేంతో వచ్చింది? అది ఓటుతో వచ్చింది. ఓటు విలువ తెలవటం లేదు మన జాతిలో. అందుకే ఐకమత్యం కాలేకపోతున్నాం. ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఫైట్ చేయకుండా ఏది రాదు, పోరాటం చేయకుండా ఏది రాదు. నేను 6 సార్లు గెలిచినా పోరాటం చేసే గెలిచా నేను. ఇలా కావాల్సిందల్లా పోరాట పటిమ పెరగాలి కానీ తగ్గుతూ ఉంది. నాకు బాధ ఏంటంటే, ఏ చదువు సంధ్య లేనప్పుడు కమ్యూనిస్టు రకరకాల విప్లవ భావాలు గల్లోను ఏ ఉద్యమమైనా చేసిండ్రు.
కానీ ఇవాళ ప్రతి ఊళ్ళో ప్రతి వ్యక్తి ప్రతి తమ్ముడి వల్ల 10th క్లాస్ అయితే పాస్ అయింది. ఈ 10వ తరగతి పాస్ అయిన తర్వాత అసలు ఏ ఉద్యమం రావటం లేదు, ఏ పోరాటానికి సిద్ధం కావటం లేదు. బ్రహ్మాండంగా టీవీ చూస్తున్నారు, పంటున్నారు. ఇది దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనకు కావాల్సింది మన హక్కు మనం సాధించుకోవడానికి అడ్డం తిరిగి మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రజలే ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఒక విషయాన్ని మీరు గమనించండి. వాస్తవంగా మాదిగోడు ఒకడు ఉన్నాడని, మాదిగ జాతి ఒకటి ఉన్నదని ఈ రాష్ట్రానికి దేశానికి పరిచయం చేసింది ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అసలు మాదిగ జాతి అరుంధతీయులకు పెద్దపీట అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాస్తవంగా ఎమ్మెల్యేలను చదువుకున్నోనికి, నాలాంటి వాడికి, మహేంద్రనాథ్ లాంటి వాడికి, జగన్నాథం లాంటి వాడికి ఎంతో మందికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటున్నావా మాట్లాడుతున్నా? నువ్వు గాడికి వెళ్ళి లేక నువ్వు పక్కన. పాపం ఆయన బాధ ఆయనది. మా రాజనరసింహ మా నాయకుడు ఈ ఉద్యమంకి ముందుండి నడుపుతున్నటువంటి వారికి సపోర్ట్ కొడుతుంది. అందరూ కూడా సపోర్ట్ కొడుతుంది. చాలా సంతోషం. ఎవరు వీరేశం నువ్వు పక్కన జరిగి కూర్చో. ఏది ఏమన్నా కానీ కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ఐకమత్యం కావాలి. ఐకమత్యంలో ఓటు విలువ తెలుసుకుంటట్టుగా మన జాతికి చెప్పాలి. ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతి అంతా ఒక్క దగ్గరికి రావాలి. మన తడాకేందో చూపించే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులరా, ఏది ఏమైనా ఉత్తమ మాటలతో ఏది కాదు. ఇవాళ కమిషన్ కూడా వేశారు, కానీ ఆ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏదైనా టైం ప్రకారం జరిగితే అంత కొంత మేలు జరగడానికి అవకాశం ఉంది. సోదరులరా, ఒక్క విషయాన్ని మీరు గమనించి, మాదిగ జాతిలో ఐకమత్యం రానంత కాలం మనం ఏం సాధించలేం. ఐకమత్యం అంటే ఓటు ద్వారా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మాట చెప్తున్నా, ఒకసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు వాస్తవంగా నాకు టికెట్ రాకపోయినా ప్రజలలో ఇట్లా నామినేషన్ వేస్తే సుమారుగా బంపర్ మెజార్టీతో నేను గెలిచా. ఓటు వాల్యూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు నాయకులు కొరత కనబడతా ఉన్నది. ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఏబిసిడి అమలయ్యేంత వరకు కదం దొక్కకపోతే, మనం ముందు నడవకపోతే సాధ్యం కాదు. మీరు గమనించాలి. నాకు కొంచెం ఆ మధ్యలో కరోనా వచ్చి కొంచెం శారీరకంగా కూడా నాకు కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. లేకపోతే ఇప్పటికే గర్జించి ఊళ్ళ మీద పడుతున్నాను. ఏదేమైనా ఒక్క మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి అందరం మనం ఐకమత్యంగా ఉండాలి. ఏబిసిడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది. అయినా మనకు కొంత నష్టం జరుగుతూ ఉంది. దాన్ని చాలా బాధగా నేను భావిస్తా ఉన్నా. సోదరులారా, సోదరిమణులారా, తమ్ముడు వీరేశంకు ఆ కాలంలో నేను ఖచ్చితంగా గీత గీసి కొట్టాడినే ఎవడన్నా వస్తే. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో భయపడ్డది లేదు. కాబట్టి వాటి గీత గీసి కొట్టాడగలిగే సమర్థత ఒక వీరేశంకే ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తమ్ముడి మీదనే కొంత ఈ జిల్లాలో నమ్మకం ఉంది. అరే, ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లయా, ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. పాతకాలంలో ఎప్పుడు ఇట్లా లేదు. కాకపోతే అడిగే వాతావరణం లేక ఈ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెయ్యాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ప్రకటనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను మందకృష్ణ మాదిగా అందరం పోయి కూడా అదే చెప్పాము. కానీ ఇప్పటిదాకా కూడా అది పెండింగ్లో ఉండటమనేటువంటిది చాలా బాధగా ఉంది. మాదిగ జాతికి రావాల్సినటువంటి వాటా రావటం మేము ఎవడి సొమ్ము గుంజుకోవటం లేదయా. నీ వాటా నీకు, నా జనం ఎంతుంటే నాకంత, మీ జనం ఎంతుంటే మీకంత. అదేవిధంగా ఉపకులాలు వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకు పాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. చుంటూరులో జరిగినటువంటి మాలల మీద ఊచకొత్త జరిగితే ఎవడయా హౌజులో మాట్లాడింది, అసెంబ్లీలో మాట్లాడి 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష నేను ప్రకటించాను. 7 రోజులు ఆమరణ నిరాహార దీక్షను ఆనాడు చచ్చిపోయిందంతా మాలవాడు. సోదరులారా, మాదిగలంతా మనం అంతా ఒకటే.
కానీ అన్నదమ్ములే విడిపోతున్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నదమ్ములే పాలిభాగస్తులు కావాలని కోరుకు ఒక తల్లికి పుట్టిన తల్లిదండ్రికి పుట్టిన బిడ్డలే పంచుకుంటారు. కాబట్టి దయచేసి పెద్ద గుణంతో ముందుకు రండి. అందరం కలిసి భవిష్యత్తులో ఉమ్మడిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తమ్ముడు వీరేశం సర్రా ఒక మంచి ఫోటో దివా. చాలా సంతోషం. ఏదేమైనా రాజనరసింహ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ నాయన కూడా మంత్రిగా పనిచేసిండు. ఇవాళ అదృష్టం కలిసి వచ్చి వారు కూడా మంత్రిగా అయ్యారు. అది కూడా ఏబిసిడి చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. మీరు చరిత్రలో నిలిచిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు ఏపూరి సోమన్న ఒక చిన్న పాట పాడాలి. ఉపన్యాసం వద్దు, పాట. ఎర్ర ఊపాలి కొడుకు కూడా సుక్కరామ నరసయ్య. ఇప్పుడు ఏపూరు సోమన్న సుక్క రామ నరసయ్య అసలు చాలామంది గాయకులు ఉన్నారు, కానీ మాదిగ కులం నుంచి నిజంగా చెప్పాలంటే సూర్యచంద్రులాగా తమ్ముళ్ళు ఇవాళ చక్కటి పాటలు పాడి ఈ జనానికి వాస్తవంగా ఈ జాతికి అండగా నిలుస్తున్నందుకు మరి వేపుడు సోమన్న గారికి రామనరసయ్య లేడా సుక్కనరసయ్య రామనరసయ్య గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.